ఇంట్లో పాలు పొంగితే అందంగా ఉంటది. రైస్ పొంగితే ఎలా ఉంటదో ఈరోజు మా బాధలు మీకు చూపించేస్తాను. మార్నింగ్ లేవగానే సరే కొత్త కుక్కర్ ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి రైస్ అయితే పెట్టాను. ఒక విజిల్ బానే వచ్చింది. తర్వాత నుంచి అన్నం చిమ్మేసి మొత్తం పెంట పెంట చేసింది కిచెన్‌ని. ఇంక నేను మా చెల్లి ఏంటి సండే బోలెడు ప్లాన్‌లేసుకున్నాం. అసలు ఏమీ అర్థం కాలేదు. కొంచెం సేపు ఇద్దరం బ్లాంక్ ఫేస్‌లు ఏసుకొని ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటూ బాధపడుతున్నాం. ఇంక మా చెల్లేమో బాధపడింది చాలులేవే ఇంక మొదలు పెడదాం నడు అంది. సరే నడవే బాబు అన్నాను. అదేమో లేదక్క కూర్చుని ఇంకా క్లీన్ చేసే ప్రాసెస్ పోయింది. నేను పైకి ఎక్కాలి. ఎందుకంటే అన్నం మొత్తం చిమ్మేసింది కదా! మొత్తం క్లీన్ చేసుకుంటూ రావాలి. ఆ గోడల దగ్గర నుంచి అందనమాట. ఇలా ఒక్కొక్కసారి కొన్ని బాధలు వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ఎంటర్టైన్ చేసుకుంటూ మనల్ని మనమే మా చెల్లి నేను ఫుల్గా కామెడీగా జోక్స్ వేసుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. దగ్గరగా కిచెన్ మొత్తం క్లీన్ అవ్వడానికి 2 గంటలు టైం పట్టేసింది. ఇంకా ఫైనల్గా కిచెన్ అయితే క్లీన్ చేసుకుని అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాం.